రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలి. విద్యాశాఖకు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించాలి. ప్రైవేటు యూనివర్సిటీలు, ప్రైవేటు విద్యా సంస్థలు, ప్రైవేటు కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి దోపిడీని పేద మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. వాటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి ఈరోజు విద్యార్థి సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి నేత శ్రీకాంత్ ఉన్నారు. అడిగి మాట్లాడదాం. ఏమంటారు మేడం, మీ ఏమేమి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలాగా మీరు కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నారు, ఏమేమి అడుగుతా ఉన్నారు? అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక్కింత దోపిడీ చేసిన విద్యా వ్యవస్థ మీద అంటే యాక్సిడెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అట్లే ఉంది. 8,000 కోట్ల స్కాలర్షిప్ పెండింగ్లు ఉన్నాయి. ఇంతవరకు కూడా మొండి బాకీలు విడుదల చేయలే. మేము ఒకవేళ అడుగుదామని ప్రశ్నించమని పోతే ఎవరిని అడగమంటాం? పేరుకేమో ప్రజాప్రభుత్వం, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా, పేరుకేమో ప్రజాప్రభుత్వం, ప్రజలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని విద్యాశాఖ మంత్రి లేడు. ఒక్క విషయం చెప్పదలుచుకున్నా, పెళ్లి చేశారు కానీ పెళ్లి పిల్లకు కొడుకుని చూపెట్టలేకపోయారు. పెళ్లి కొడుకు చూపెట్టాలి కదా. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి విద్యాశాఖ మంత్రి ఉండాలి కదా, లేడు. ఇప్పుడు ఎవరిని అడగమంటారు? ఇంకొక విషయం, విద్యా వ్యవస్థ ఎట్లా అయిపోయిందంటే అంగట్ల సరుకులాగా అయిపోయింది. ఏ స్కూలు పోయినా యూనిఫామ్లు అమ్ముకోవాలి, బుక్స్ అమ్ముకోవాలి, బ్యాగులు అమ్ముకోవాలి. ఇక అన్నీ అమ్ముకున్నాడు. అది మన కూరగాయల మార్కెటా? విద్యా వ్యవస్థను ఏం చేశారు? పెట్టుబడిదారులు విద్యా వ్యవస్థను మార్కెట్ చేశారు. కాబట్టి మేము కామన్ విద్యా విధానం ఉండాలంటున్నాం. పెద్దోనికి పేదోనికి కూడా ఒకటే బడి ఉండాలంటున్నాం. అందుకే గద్దర్ ఒక పాట అంటాడు. ఇప్పుడు మీరు ఆ పాట పాడేదానికంటే ముందు ఇంకొక ఉదాహరణ చెప్తా. తెలంగాణ రాష్ట్రంలో గురుకులాలు ఉన్నాయి. సొంత భవనాలు ఉన్నాయా? లేవు. వాటర్ ఉన్నాయా? లేవు. తింటే ఫుడ్ పాయిజన్ అవడం ఏంది చెప్పండి. చాలా వరకు గురుకుల పాఠశాలలు కావచ్చు, గురుకుల హాస్టల్స్ కావచ్చు, ప్రైవేటు వ్యక్తుల చేతులు ఉన్నాయి. వాళ్ళు ఫీజులు కట్టలే అని చెప్పేసి, కిరాయిలు ఇవ్వలేదని చెప్పేసి, ఆ బిల్లులు రాలేదని చెప్పేసి తాళాలు వేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తాం. మరి ఆ ప్రైవేట్ వ్యక్తులు కాంటాక్ట్ అప్పుడు అయిపోయింది ఎవడు? మీ ప్రభుత్వం కాదా? ప్రభుత్వాలే కదా. నువ్వో వాడో ఎవడో వీలే కదా. మరి ఎందుకు వేసిరు అట్లా? మరి నీకు తెలియదా? నీకు సిగ్గులేదు? ఆ రోజు వీటి ఇట్లా చెప్తానని తెలియదా? అంటే మా ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో మా చెల్లెళ్లకు, మా తమ్ముళ్ళకు మేము అన్నం తింటే ఫుడ్ పాయిజన్ మేము హాస్పిటల్ పాల్గొల్లా? నువ్వు ముఖ్యమంత్రివి కదా, నీ బిడ్డ మా తమ్ముతో చదువుకోమను, నీ చెల్లె మా చెల్లెతో చదువుకోమని అప్పుడు మా బాధలు వెళ్తాయి. చెప్పండి. బడి ఉండదు, బల్లె పోరగాళ్ళు ఉండరు, పంతులు ఉండడు, ఏముండదు. అందుకే గద్దర్ ఒక మాట అంటాడు. ఏమని వాడిని గద్దర్ అంటే, తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, ఎండాకాలము వానాకాలము ఎప్పుడు చూసినా సెలవు దినాలే, చెట్ల కిందరా పోరలుంటారు, ఎండ తిరిగినట్టు తిరుగుతుంటారు, పంతులు వస్తే పోరడు రాడు, పోరడు వస్తే పంతులు రారు, పంతులు పోరడు వచ్చిన రోజు రాయనీకి మా సారుగానికి చాకు పీసు లేదో, మాయన్నల్లారా దగా పడ్డె బలే దగా పడ్డ మా తెలంగాణ గుండె కోత వినరో మాయన్నల్లారా. ఇది పరిస్థితి. ఇది దాదాపు 40 ఏళ్ళ కింద, 30-40 ఏళ్ళ కింద తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ మీద గద్దరు వాడిన పాట అది. ఇప్పటి విద్యా వ్యవస్థ అట్లే ఉంది. నేను పోయినసారి నీకు జోగిపేట పక్కన ఒక ఊరికి పోయినా, ఇదే వర్షాకాలంలో. ఎంత ఘోరం తెలుసా? వర్షం పడితే అది ఉడుస్తుంది. ఊరిస్తే అన్నకున్న ప్రిన్సిపాల్ మేడం ఛత్రి పెట్టుకుని ఉంది, పోరగాళ్ళు మొత్తం నీళ్ళు తడిచిరండి. ఇగో ఇది. మీకు ఒకవేళ ఈ దేశ ప్రజల మీద, ఈ రాష్ట్ర ప్రజల మీద ప్రేమ ఉంటే ఈ ప్రజల పిల్లలు ఇట్లేందుకు, ఈ స్కూల్ ఇట్లేందుకు, అన్ని విద్యా వ్యవస్థలు రద్దు చేయండి. నేను ఒక మాట చెప్తాను మీ ఛానల్ ద్వారా. పార్లమెంటు ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందా, ప్రైవేట్ శక్తుల ఆధీనంలో ఉంటుందా? ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కదా. మరి ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు? ప్రజలతో ఏర్పడేదిగా ప్రభుత్వం. మరి అదే పార్లమెంట్ అసెంబ్లీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేయండి. ఇంకెందుకు మరి అది చెప్పండి. అన్ని మిగతా వ్యవస్థలు అన్నీ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో ఉండాలి. విద్యా వైద్య అన్నీ పోయినాయి. కానీ మేము ఏర్పాటు చేసుకున్న పార్లమెంటు ప్రభుత్వ అసెంబ్లీ ఏమో ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. అది మీ ఆధీనంలో ఉండాలి. మీ పిల్లలు మాతో చదువుకోరు, మీ ఇల్లు మాతో ఉండే, మరి మీరు మాతో లేనప్పుడు మా సమస్యలు మీకు ఎట్లా వెళ్తాయి? రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు కావచ్చు, ప్రైవేటు యూనివర్సిటీలు కావచ్చు, ప్రైవేటు కాలేజీలు కావచ్చు, ముబ్బడిగా విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉన్నాయి. అంటే అటు ఫీజుల వసూలు కూడా నియంత్రణ లేకుండా పోతూ ఉన్నాయి. ఇది మనకు ఒక విషయం తెలియాలి ఏంటంటే, ఇది ప్రజలు గమనించాలి. నేను మీ ఛానల్ ద్వారా ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రభుత్వ కన్సర్న్లో నడుస్తుంది. మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళ డబ్బులు ప్రభుత్వం ఎట్లా దొబ్బిపోవాలనేది వీళ్ళ ప్రధాన ఎజెండా. ఇప్పుడు మల్లారెడ్డి యూనివర్సిటీ ఉంది, మల్లారెడ్డి అన్నీ ఉన్నాయి. మల్లారెడ్డి ఏం చెప్తుండు? పొలిటికల్ లీడర్. మరి ప్రజలను ప్రేమించేటోడు అయితే మన కాన్స్టిట్యూషన్లో ప్రజలను ఉచితంగా విద్యను అందించమని చెప్పండి. అది చెప్పడు. డబ్బులు దోసుకోవాలి, రాజకీయాలు రావాలి, మళ్ళీ రాజకీయాలు చేయాలి. మళ్ళీ ప్రజల పేరుకేమో ప్రజాసేవ చేస్తూ నీకెందుకండి 1,100 ఎకరాల భూములు ఎందుకు, వేల కోట్ల డబ్బులు ఎందుకు చెప్పండి. ఇది ప్రభుత్వం కన్సర్న్ నడుస్తుంది. విద్యా వైద్యం అనేది పూర్తి ప్రభుత్వ ఆధీనం ఉంది. ఆ ప్రభుత్వం కూడా కేవలం పెట్టుబడిదారు చేతులు ఉంది. పెట్టుబడిదారులు ప్రజల రక్త మాంసాలు తాగుతున్నారు. విద్యా వైద్యం ప్రభుత్వ ఆధీనం లేదు. ఇది ప్రభుత్వము ప్రజలు గమనించాలి. ఈ ప్రభుత్వాలు కూడా ప్రజల ప్రభుత్వాలు కాదు. దయచేసి ప్రజలందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం, మీ ఛానల్ ద్వారా చేతులెత్తి మొక్కుతున్నా. రేపు రాబోయే రోజులల్లో మనము మన పిల్లల్ని చదివించే సిచ్యువేషన్లో లేము. దాని ప్రభుత్వమే కంకణం పట్టుకుంది. కాబట్టి మనం అందరం కూడా గమనించి
ప్రైవేట్ విద్యా విధానాన్ని వ్యతిరేకించాల్సిందే, దాన్ని రద్దు చేసేంత వరకు మనం కొట్లాడాల్సిందే. పెద్దోడు పేదోడు ఒకటే బలి ఉండాలి. అది గద్దరు పాడిన పాటలు అదే అర్థం ఉంటుంది. మనం ఇంత గద్దరు వీళ్ళందరి గురించి మాట్లాడుకోవడం అంటే వాళ్ళ ద్రోహం చేసినట్టు అవుతాము. కాబట్టి పెద్దోడు పేదోడు చదివే రోజు కోసమే యూనివర్సిటీ విద్యార్థులుగా మేము అందరం కూడా అటువైపు మేము కొట్లాడుతున్నాం. అంటే ఎలాంటి ఉద్యమ కార్యాచరణ తీసుకుపోతా ఉన్నారు? అంటే ఏ సమస్యలను ప్రధానంగా మీరు తెర మీద తీసుకురాబోతున్నారు? మేము ప్రధానంగా స్కాలర్షిప్లు విడుదల చేయాలి, బి కేటగిరీ సీట్లను రద్దు చేయాలి, డొనేషన్లను రద్దు చేయాలి, డొనేషన్లను పెంచొద్దు. చదువుకోవడానికి పోతే సంచి పట్టుకొని పోవడం ఏంటంటే డబ్బులు ఏమి ఇస్తారు? డబ్బులు సంచి పట్టుకుని పుస్తకాల తంతులు ఎప్పుడు పోయినాయి? పుస్తకాలు ఎక్కడి డబ్బులే. ఎవడు ఎక్కువ డబ్బులు ఉంటే వాడు చదువుకోవాలి. ఇది కేవలం విద్యను డబ్బుకు పొట్టు పెట్టి మధ్యతరగతి పేదవాళ్ళని లేకుండా చేస్తున్నాం. మేము భవిష్యత్తులో చాలా పెద్ద పోరాటం చేయడం ముందున్నాం. ఒకవేళ రేవంత్ రెడ్డి దీన్ని స్పందించకపోతే ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆఫీస్ ముట్టడిస్తాం, మన ప్రజాభవన్ ముట్టడిస్తాం, అవసరం అనుకుంటే రేవంత్ రెడ్డి ఇల్లును కూడా ముట్టడిస్తాం. ఇది ఎందుకంటే మా అన్నలు, మా తమ్ముళ్ళు, మా చెల్లెలు చచ్చిపోతారు, బీటెక్లు జాయిన్ అవుతారు, వాడిని స్కాలర్షిప్ రాదు, సర్టిఫికేట్ పోతే వీడు సర్టిఫికేట్ లేడు, వాడు ఏం చేయాలి? అటు ఇంటికి పోలేడు, ఇటు జాబు పోలేడు, ఏడు పోవాలి, చచ్చిపోవాలి. ప్రతి వ్యక్తి సాగు కారణం కూడా ప్రభుత్వాలే. చచ్చిపోవాలి, చదువు కూడా చచ్చిపోవాలి. మరి ఏముంటుంది? అందుకే ఒక గద్దర్ ఒక పాటలు ఏముంటుంది అంటే, అవ్వా నేను చదువుకోను ఓనే, చదువుకున్నోని కన్నా సాకలన్న మేలే, అవ్వా నేను చదువుకోను ఓనే, చదువుల్ల చదువాట సారం లేని చదువాట, పైసలు ఉన్నోడికి పర్వాలేని చదువాట, అవ్వా నేను చదువుకోను ఓనే. ఇది పరిస్థితి. తెలంగాణలో ఈ పరిస్థితి ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలను ముంచడమే, ప్రజలను దోసుకోవడమే ప్రధాన ఎజెండా పెట్టుకుని తప్ప ప్రజల మీద ప్రేమ లేదు. ఒక మాట చెప్తా, ఒక ఎంపీ నెలగానే జీతం తీసుకుంటాడు, ఒక ఎమ్మెల్యే నెలగానే జీతం తీసుకుంటాడు. ఇలా డబ్బులు ఏమైనా వస్తాయండి? ఆ ఎంపీ ఆ ఎమ్మెల్యే పారిశుద్ధ కార్మికుల లెక్కలు రోడ్లు ఉడుతురా? జీతాలు ఏమైనా వస్తున్నాయి? వాళ్ళం ప్రజల పనులే కదా. మరి ప్రజలు పట్టిన డబ్బులతోనేమో మీకు నెల కాగానే టిక్ ఒక 2 లక్షలు 3 లక్షలు వాని అవలేవెన్స్, వాడి బట్టలు అన్నీ వాని ప్రజలు వస్తే, మరి ప్రజలు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం వాళ్ళ పిల్లలకు నువ్వు స్కాలర్షిప్లు ఇవ్వవా? వాళ్ళు నీ కాంట్రాక్టర్ల కమిషన్ అడుగుతారా? వాళ్ళు స్కాలర్షిప్లు అడిగిరు, మేము ఏం అడుగుతున్నాం? నీ కమిషన్లు అడగలే, స్కాలర్షిప్లు అడిగినాం. నీ పెట్టుబడుల సగం వాట అడగలే, మేము స్కాలర్షిప్లు అడిగినాం. మరి ఎందుకు ఇయ్యరు? మాకు చదువు చెప్పలేరు. మీరే చెప్పారు కదా, మీ మేనిఫెస్టోలో మీరే రాసుకురు కదా, మేము స్కాలర్షిప్ విడుదల చేస్తామని చెప్పారు కదా. ఏది మరి? ఫీజులు పెంచొద్దని చెప్పారు, ఫీజులు పెంచకూకుంటారా? ఇదంతా కూడా కొంతమంది పెట్టుబడిదారులు కాలేజీలు విద్యా వ్యవస్థను వ్యాపారం చేసుకుని ప్రజలను పీక తింటారు. కాబట్టి మీ ఛానల్ ద్వారా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ప్రజలారా మీరు మేల్కొలండి. మన పిల్లలు, మన అన్నలు, మా తమ్ముళ్ళను, మా చెల్లెలను ఈ ప్రభుత్వాలు చదివిపియ్యాయి. మీరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలను ప్రశ్నించాల్సిందిగా కోరుకుంటున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.